డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 21 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 10 ప్రారంభం కాబోతోంది. సాక్షి పేపర్లో వచ్చిన డొంక తిరుగుడు వ్యవహారాలు కానీ, వాళ్ళు చొప్పించదలుచుకున్న ప్రజల మనసులో ఒక విద్వేషం రేగొట్టడానికి వాళ్ళు చేయదలుచుకున్న ప్రచారాన్ని ఈ సాక్షి పేపర్లో ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు అనే దాన్ని మొత్తం తూర్పార పట్టడం అనేది ఈ సాక్షి ప్రబోధాల యొక్క ముఖ్య లక్షణం. ఈరోజు లేట్ చేయకుండా ఈ సాక్షిలో వచ్చిన ఒకసారి న్యూస్ మొత్తాన్ని పరిశీలించి పరిశోధిద్దాం. దాని వెనకున్న ఉద్దేశాలు ఏమిటి, జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ మీడియాది కానీ ఏం ఉద్దేశంతో ఆ న్యూస్ని ప్రజెంట్ చేశారు అనేది పూర్తిగా దాని లోతుల్లో దాకా వెళ్ళి దాన్ని వివరించటం అనేది మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. ఊరు పేరు లేని ఉర్సా పంచుకు తినేందుకు 3,000 కోట్ల విలువ భూమికి పందేరం. అంటే ఉర్సా క్లస్టర్ అనే ఒక కంపెనీకి ఇక్కడ భూమి కేటాయించటం వెనక నిన్నటి పేపర్లో కూడా రాశారు. దాని మీద మనం నిన్న లైట్గా ఆ ఉర్సా కంపెనీ ఏమిటి, అది ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి కూడా దావోస్లో వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్న సంగతిని, ఈ వ్యవహారాలు మొత్తం మనం చెప్పటం జరిగింది. దాని మీద వాళ్ళు ఇంకా ప్రొలాంగుడ్గా అసలు ఊరు పేరు లేని ఉర్సా అనే దానికి ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ రాశారు. దీన్ని పూర్తి వివరాలు సేకరించి దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ కంపెనీ ఏమిటి అనే దాన్ని నిజంగా సాక్షిలో చెప్పిన మాట నిజమేనా లేకపోతే ఎలాగనే ఉందా అనే దాన్ని కానీ వెరిఫై చేసుకోవటానికి, లేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిజంగానే తప్పు చేస్తూ ఉన్నారా అనే అంశం మీద కూడా మనం ఒకసారి డిసెక్షన్ చేసుకోవాలి. దీనికంటే ముందుగా మెగా డిఎస్సిలో మెలక ఈ అంశంలో ఒకసారి చిన్నగా విశ్లేషణ చేసి తర్వాత ఈ ఉర్సా కంపెనీకి వస్తాను. మెగా డిఎస్సిలో మెలక. డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరి. ఎస్సీ ఎస్టీ బీసీలో డిగ్రీలో 45%, పీజీలో 50% ఉండాల్సిందే. ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే నిబంధన. డిఎస్సి దరఖాస్తు దశలో సగం మందిపై అనర్హత వేటు వెరసి 8 లక్షల మంది అభ్యర్థులకు ఆశలపై నీళ్లు జల్లిన కూటమి ప్రభుత్వం. కాంట్రాక్టు టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు నోటిఫికేషను. హామీ మేరకు వారికి వెయిటేజీ ఇవ్వకుండా సర్కారు మోసం. 27,333 పోస్టులు ఖాళీగా ఉన్న కేవలం 16,347 పోస్టులకే నోటిఫికేషన్. కనీసంలో కనీసం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,347 పోస్టులకైనా నోటిఫికేషన్ ఇవ్వటానికన్నా వాళ్ళు సిద్ధపడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం ఖాళీ లేవు, ఇంకా ఎక్స్ట్రా ఉపాధ్యాయులు ఉన్నారు, పరిమితికి మించి ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పుకుంటూ వాళ్ళు చిట్ట చివరికి ఎన్నికల దగ్గర పడుతుండగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా 6,100 పోస్టులకేమో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి 27,333 పోస్టులని సాక్షి ఐడెంటిఫై చేస్తే జగన్మోహన్ రెడ్డి 6,100 పోస్టులకి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చాడు? వీళ్ళు 16,000కే ఇచ్చారు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి 6,000కను ఈ 16,000కి కూడా చాలా తేడా ఉంది కదా. ఒకసారి వివరాలు 14వ పేజీలోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు చూసిన తర్వాత మెగా డిఎస్సిలో మెలక. డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరి. ఎస్సీ ఎస్టీ బీసీలకు డిగ్రీలో 45%, పీజీలో 50% ఉండాల్సిందే. డిఎస్సి 2025లో కూటమి సర్కారు మెలికి పెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీలో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించింది. దరఖాస్తు దశలో సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యారంగంలో ఉద్ధరిస్తామని కూటమి సర్కారు డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు జల్లింది. బీఈడి అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే తరహా నిబంధనలు విధించడంతో అభ్యర్థులు ఆందోళన మొదలైంది. యాక్చువల్గా నిన్న చూస్తే ఈ డిఎస్సి అభ్యర్థులందరూ మరి చంద్రబాబు నాయుడుకో నారా లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం చేస్తూ ఉన్న ఫోటోలు కూడా చాలా ఇతరత్ర పత్రికల్లో రావటం జరిగింది. వీళ్ళు మాత్రం 16,347 పోస్టులకు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు.
ఐడెంటిఫికేషన్లో, సాక్షి ఐడెంటిఫికేషన్లో 20 ఏళ్ళు దాటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 6,000 పోస్టులకి ఇచ్చినా కూడా వీళ్ళు ఎటువంటి ఆ రోజు చూపించలేదు. కాకపోతే ఇప్పుడున్న నిబంధనల ప్రకారంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగిన మాట వాస్తవం. కాకపోతే దానివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది అని అంటే మరి అర్హత పొందటం అనే విషయంలో కూడా చాలా ముఖ్యమైన ఇది చూసుకోవాల్సిందే కదా. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని వాళ్ళు ఒక యాక్చువల్గా మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ న్యూస్ గురించి చూసామంటే గనక 6,347 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. 3 ప్రధాన మార్పులతో 2 వేరు నోటిఫికేషన్లు. ఈ ప్రధాన మార్పులు కొన్ని సంభవించాయి. దానివల్ల నష్టపోయే వాళ్ళు ఉండొచ్చు. దానికి కూడాతో పాటుగా అర్హత అనేది కానీ, లేకపోతే దాని మీద ఖచ్చితంగా ఇదిగో పలానా మార్కులు రావాలి అనేది కనీసం ఆ మార్కులు కూడా సంపాదించకుండా వాళ్ళు ఇంకా విద్యార్థులకు ఏం బోధిస్తారు? వాళ్ళు బాగా చదివి బాగా వచ్చి దాంట్లో కూడా వీళ్ళు సాక్షి చెబుతున్న దాని ప్రకారంగా అసలు 90% 100% రావాలను మరి అక్కడ నిబంధన ఏం విధించబడలేదు. అక్కడ వీళ్ళు చెబుతున్న దాని ప్రకారంగానే చూస్తే మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 45%, పీజీలో 50%, నార్మల్ జనరల్ కేటగిరీలో అయితే 50 నుంచి 55% ఉండాలి అనేది అందులో పెట్టిన నిబంధన. ఇక మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన నిబంధనలు విధించే దాని మీద కనుక చూస్తే ఇది చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంది. ఇక ఊరు పేరు లేని ఉర్స పంచుకు తినేందుకు 3,000 కోట్లకు భూమికి పందేరం అనే దీంట్లో అసలు సరే ఉర్సా కంపెనీ కొత్తగా హైదరాబాద్ వచ్చి జస్ట్ 2 నెలల కిందటే ఉర్సా కంపెనీ ఇక్కడ పుట్టింది అనేది పెట్టుకున్నా, లేకపోతే ఈ ఉర్సా కంపెనీ అనేది మరి యుఎస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు దావోస్లో రేవంత్ రెడ్డిని కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూడా ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అందులో హైదరాబాద్లో ఒక ఎంఓయూ కుదుర్చుకోవటం జరిగింది. దాంతో కంటే తర్వాత మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక డేటా సెంటర్ పెట్టడానికి టీసీఎస్తో పాటుగా వీళ్ళకి కూడా ఇచ్చారు. అసలు వీళ్ళకి భూమి తక్కువ రేటుకు ఇవ్వటం కోసం, లీజుకి ఇవ్వటం కోసమే అసలు ఈ టీసీఎస్ను కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా 99 పైసలకే ఎకరా లీజుకి ఇవ్వటం జరిగిందనే అంశాన్ని కూడా తెరపైకి నిన్న తీసుకొచ్చి ఈ రోజున అసలు ఈ కంపెనీ ఏమిటి అనేది పెట్టారు. కంపెనీ ఇక్కడికి కొత్తగా వచ్చి ఇక్కడ ఏర్పాటు అవుతున్న కంపెనీ. ఇది 2 నెలల కిందట ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా రిజిస్టర్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఉర్సా రిజిస్ట్రేషన్ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇదిగోండి 2 months 9 days కిందట అది అయ్యింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఫారిన్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా ఆన్ 12th February 2025. ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి ఇందులో ఒక ఇది కూడా ఇవ్వటం జరిగింది. ఇది కూడా వీళ్ళు కూడా ఈ చూపిస్తున్న ఈ భవనం దీనికే హైదరాబాదులో కనీసం కార్యాలయం లేని డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్. వీళ్ళకి హైదరాబాద్ కంటే కూడా మరి అమెరికాలో కంపెనీ ఉంది. అమెరికాలో కూడా ఇది కొత్తగా వచ్చిన కంపెనీయే కావచ్చు, కానీ దీని వెనకున్న అసలు నిగూఢార్థం విత్ ప్రూఫ్స్ నేను మీకు చూపించిన తర్వాతే ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ చిరునామాతోటి 2 నెలల క్రితమే ఏర్పాటు. అక్కడ ఒక ఉద్యోగి లేరు, వాణిజ్య కార్యకలాపాలు లేవు, వాడుకునేది గృహ విద్యుత్తు. నిజానికి ఆ ఇంట్లో నివాసం ఉండేది ఒక కుటుంబం. అమెరికాలోని ఉర్సా క్లస్టర్ ఎల్ఎల్సి పరిస్థితి కూడా ఇంతే. గత ఏడాది లోకేష్ పర్యటనకు నెల ముందు ఆగమేఘాలపై ఏర్పాటు. కనీసం ఆఫీసు, వెబ్సైటు, ఫోన్ నెంబర్లు కూడా లేని డొల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. డేటా సెంటర్ ఐటా క్యాంపస్ అంటూ విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 60 ఎకరాల భూమి దారాదత్తం. కారు చౌకగా ఎకరా 99 పైసలకే కేటాయించేలా ప్రణాళికలు. 3,000 కోట్ల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగడ. ఇక తర్వాత దీన్ని 3వ పేజీలో చాలా వివరాలు కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఒక్కోసారి ఆ వివరాలు చూసిన తర్వాత దాన్ని వరుసగా డిసెక్ట్ చేసుకుంటూ వద్దాం. 2 నెలల క్రితం పుట్టిన ఉర్సా కంపెనీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది. ఇందులో డైరెక్టర్స్గా ఉన్న ఒక 2 పేర్లు రాశారు. వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమిటో కూడా చూద్దాం. ఉర్సా క్లస్టర్లోని 2 డైరెక్టర్లు ఒకరుగా చెబుతున్న విజయ్ కుమార్ పెందుర్తి కుమారుడు కౌశిక్ పెందుర్తి కేవలం ఒక సాధారణ
ఫిన్టెక్ ఎగ్జిక్యూటివ్ మాత్రమేనని చూపుతున్న లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అతను కౌశిక్ పెందుర్తి, ఈ వర్సా కంపెనీలో డైరెక్టర్గా ఉన్న ఒక ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ వీళ్ళు చెక్ చేస్తే దాంట్లో వచ్చింది మ్యాటరు. ఆ తర్వాత వర్సా క్లస్టర్లో ఇద్దరు డైరెక్టర్లుగా ఒకరిగా చెబుతున్న సతీష్ అబ్బూరి, ఒక కంపెనీ సిటిఓ అని చెబుతూ ఉన్న లింక్డ్ఇన్ ప్రొఫైలు. యాక్చువల్గా ఈ ప్రొఫైల్ని మనం కూడా చెక్ చేద్దాం. ముందుగా వీళ్ళు రాసిన ఇవి మొత్తం ఒకసారి చదివిన తర్వాత దీన్ని, ఇదిగోండి, హైదరాబాద్ కార్యాలయమే లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ ఒక అపార్ట్మెంటులో ఫ్లాట్ మాత్రమే, 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో, వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్టే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం 2 నెలల ముందు, అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్ హైదరాబాద్ రిజిస్టర్ కార్యాలయం నమోదైంది. హైదరాబాద్కు చెందిన పెందుర్తి విజయ్ కుమార్ అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి. యాక్చువల్గా ఈ సతీష్ అబ్బూరి ఒక ప్రొఫైల్ని మనం కనుక ఒకసారి చెక్ చేసుకుంటే, ఇదిగో గూగుల్లోనే సతీష్ అబ్బూరి అని అంటే ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని వస్తే సతీష్ అబ్బూరి ఎలిసమ్ ఎనాలిటిక్స్ అనే ఒక కంపెనీకి ఇతను ఫౌండరు, సిటిఓ. యాక్చువల్గా ఆ కంపెనీ ఎలిసమ్ అనే ఎనాలిటిక్స్ అనే కంపెనీకి ఈయన ఫౌండర్, సిటిఓ. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు సతీష్ అబ్బూరి. మరి ఇక ఆ ఎలిసమ్ అనే దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక అబౌట్ అస్, ఇది ఎలిసియం ఎనాలిటిక్స్. ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగో మీరు ఇందాక చూసిన సతీష్ అబ్బూరి ఫౌండర్, ఇంజనీర్. ఈయన దానికి సిటిఓనే కాదు, ఫౌండర్ కూడా, ఆ కంపెనీ ఓనర్ కూడా, ఆయన దాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడు కూడా. ఇందులో ఇది అమెరికాలో స్థాపించిన ఒక కంపెనీ, ఇది డేటా ఎనాలిటిక్స్లో పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా ఏంటంటే మరి ఇక వీళ్ళు చెబుతున్న ఈ లెక్క ప్రకారం ఆయన ఏదో ఒక చిన్న చిరుద్యోగి అందులో అన్నట్టుగా చెప్పి వాళ్ళు దాన్ని తీసి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ సతీష్ అబ్బూరిది ఏముంది అనేది ఒకసారి మనం చూడండి. ఇదే శాన్ ఫ్రాన్సిస్కో ఈ ప్రొఫైల్లో వచ్చింది. ఈయన ఎలిసెమ్ అనే కంపెనీలో ఫౌండర్, సిటిఓగా పనిచేస్తున్న, నేను ఆ వెబ్సైట్ కూడా మీకు చూపించాను. ఇందులో సాక్షిలో ఒక మ్యాటర్ రాశారు చూడండి. 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దదిగా ఉంటుందో, వందలాది మంది ఉద్యోగులు కోలాహలంగా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. అసలు నిన్నగాక మొన్ననే భారతీ సిమెంట్స్లో ఒక్కొక్క షేరు 1,441 రూపాయలకి దాల్మియా సిమెంట్స్ కొనింది. 2 లక్షల షేర్లు, దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు. అసలు కంపెనీ పెట్టిన అమౌంట్ కూడా మొత్తం ఈ షేర్ల రూపంలోనే వచ్చేసింది. మరి ఆ భారతీ సిమెంట్స్ యొక్క కంపెనీ ఒక ఆఫీసు ఎలా ఉందనేది మనం కూడా ఒకసారి చూద్దాం. ఇది భారతీ సిమెంట్స్ కంపెనీ ఒక 4 అంతస్తుల భవనంలో ఉంది. ఇది కేవలం ఆ కంపెనీకి మాత్రమే సంబంధించింది. కోలాహలంగా అటు ఇటు తిరుగుతా తెగ పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారు. మరి భారతీ సిమెంట్స్ అంటే మామూలు విషయమా? మరి వాళ్ళది కూడా చూడండి. ఇక దాంతోపాటుగా ఎన్ని కంపెనీలు ఉన్నాయని అంటే, ఈ ఒక్క ఆఫీస్లో, ఈ ఆఫీస్ పేరుతోటి రిజిస్టర్ అయింది. మీరు కావాలంటే ఈ కంపెనీస్ ఆఫ్ రిజిస్టర్ దీంట్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ఆఫీస్ కానీ దాని ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. దీంట్లో ఇదిగోండి, ఈ భారతీ సిమెంట్స్, దీనికి వీక్యాట్. ఇందులో ఈ ఒక్క భారతీ సిమెంట్స్ కాదు, ఇంకా 100 రకాల కంపెనీలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, వాళ్ళందరివి ఇందులోనే రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో ఇదిగోండి చూడండి, భారతీ సిమెంట్స్, ఇది వీళ్ళ అడ్రస్ కూడా ఇదే, ఇందులో ఇచ్చిన అడ్రస్ ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనపడుతుంది. రిలయన్స్ మెజెస్టిక్, రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్. అందులో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆఫీసు ఇదే. మరి అంత పెద్ద సిమెంట్ కంపెనీ యొక్క ఆఫీసు ఎలాగనేనా ఉండేది? కేవలం ఇందులో ఇది ఒకటే ఉందని అనుకుంటే ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కూడా ఇందులో ఉన్నాయి. బోల్డ్ అన్ని కంపెనీలు ఇందులో మీరు చూస్తే కనపడుతుంది చూడండి. ఇంకా ఇందులో ఇక్కడ ఒక బోర్డు మీద పెద్ద మొత్తం రాసి పెట్టారు. అందులో ఉన్న కంపెనీలు ఏమిటి అంది.
గుల్బర్గి సిమెంట్సు, భారతి పాలిమర్సు అన్నీ ఇదే ఆఫీసు. మరి ఈ ఒక్క ఆఫీసు పేరును పెట్టుకొని వందల రకాల ఈ వ్యాపారాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మరి ఈ ఆఫీసు చూడముచ్చటగానే ఉందా ఒకసారి చూసుకుంటే కనుక? అంటే ఇప్పుడు ఏదో ఉర్సా కంపెనీని వెనకేసుకొని రావాలనే ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు రాసిన దాన్ని బట్టి ప్రకారంగా చూస్తుంటే ఇలా ఉండాలి. యాక్చువల్గా ఈ ఉర్సా కంపెనీ అనేది కొత్తగా ఇన్కార్పొరేట్ చేయబడిన ఒక కంపెనీ. వీళ్ళకి ఉన్న మెయిన్ బేస్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఎలీసియం అనాలిటిక్స్ అనే ఒక కంపెనీ, ఇప్పుడు నేను చూపించిన ఈ సతీష్ అబ్బూరి ఎవరైతే ఈ ఉర్సా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారో ఆ సతీష్ అబ్బూరికి వేరొక కంపెనీ అమెరికాలో ఉంది. ఈ రోజున ఇక్కడ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం మరొక ఉర్సా కంపెనీ అనే ఒక దాన్ని క్రియేట్ చేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి అందులో వ్యవహారం నడిపిస్తున్నారు. ఇప్పుడే మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళతోటి ఎంఓయూ కుదుర్చుకుంది కాబట్టి వాళ్ళు హైదరాబాద్లో పెట్టారు ఇప్పుడు ఆఫీస్ని. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో ఇప్పుడు భూములు వాళ్ళకి కేటాయించారు అని అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే భూమిని తీసుకొని దాంట్లో ఎటువంటి కార్యకలాపాలు లేకుండా చెయ్యకుండా వాళ్ళు ఆ భూమిని అలాగనే అట్టు పెట్టుకుంటే ఒక సంవత్సరం తర్వాత తిరిగి తీసేసుకుంటారు. ఆ కంపెనీతోటి ఉన్న ఎంఓయూని ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం జరుగుతుంది. ఇలాంటి వ్యవహారమే ఉంది. కానీ గతంలో మరి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన దానికంటే ముందు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కట్టపెట్టిన భూములన్నింటిలో ఎంతవరకు ఒక కంపెనీ పెట్టకపోయినా ఏ ఒక్క సెంటు భూమి వెనుక తీసుకుని పాపాన పోలేదు. ఇప్పుడు కొత్తగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి బేస్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగ ఎక్కడైనా భూములు కేటాయింపు జరుగుంటే కనుక ఆ భూములు దాంట్లో ఎటువంటి కార్యకలాపాలు జరపట్లేదు అని అనుకుంటే దానికి ఒక నిబంధన విధించారు, టైం పీరియడ్ పెట్టారు. ఆ టైం పీరియడ్ లోపు వాళ్ళు చేయకపోతే తిరిగి తీసేసుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీకి కట్టబెట్టేశారు అని అంటే దాన్ని అమ్మేసుకుని వెళ్ళిపోవటం ఉర్సా కంపెనీకి లక్ష్యం కాదు కదా. వాళ్ళు పెట్టలేదు, వాళ్ళకి అంత స్తోమత లేదు అని అనుకుంటే మళ్ళీ భూములు తిరిగి తీసుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ అమెరికాలో ఒక మంచి డేటా ఎనాలిటిక్స్ సెంటర్ ఒక కంపెనీ ఉన్న సతీష్ అబ్బూరి కొత్త కంపెనీతోటి ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఇక్కడ వచ్చి రాగానే వందల కోట్ల రూపాయల భవనాలు ఇక్కడ వచ్చేస్తాయా అంటే అది అలా వచ్చే అవకాశమే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా బోలెడన్ని కంపెనీలు అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో చూడాలి అని అనుకుంటే ఆయన కంపెనీల్లో ఉన్న వ్యవహారాల్లో మీరు ఒకసారి చూశారంటే ఈ నాగేశ్వర్ రెడ్డి బొమ్మవరం అనే ఒక వ్యక్తి ఇందులో ఈ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలన్నిట్లోనూ ఒక దాదాపుగా ఆయన 2008 నుంచి ఒక పని చేస్తున్నాడు అని అనుకుంటే ఈ డైరెక్టరు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్స్ లేకపోతే కంపెనీ సెక్రటరీగా ఉంటున్నాడు అని అనుకుంటే 87 కంపెనీల్లో పనిచేయటం ఏ మనిషికైనా సాధ్యమైన విషయమేనండి. ఆ నాగేశ్వర్ రెడ్డి బొమ్మవరం అనే వ్యక్తి జగతి పబ్లికేషన్స్తో మొదలు పెట్టుకుంటే కోరమండల్ ప్యాకింగ్స్ ఏంటి, అసలు భారతీ సిమెంట్స్ ఏమిటి, భారతీ సిమెంట్స్ కార్పొరేషను, సరస్వతి పవర్ ఏమిటి, రుద్ ఇన్ఫ్రా ప్రైవేట్ ఏమిటి, అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాటన్నిటిలోనూ ఆయనే ఉంటాడు. వైఎస్ఆర్ ఫౌండేషన్కి కూడా ఈయన ఒక డైరెక్టర్ అండి. వైఎస్ఆర్ ఫౌండేషన్కి కూడా ఈ నాగేశ్వర రెడ్డి ఒక 87 కంపెనీలు లెక్క పెట్టుకుంటే మొత్తం ఇందులో ఇందిరా టెలివిజన్ కూడా ఉంది. ఇందిరా టెలివిజన్ ఏమిటి, మరి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఏమిటి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగతి ఏమిటి, ఇదిగోండి చిత్తూరు పాలిమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇలా అన్ని కంపెనీల్లోనూ ఈ నాగేశ్వర రెడ్డి ఎందుకుంటాడు? ఈ నాగేశ్వర రెడ్డి బొమ్మవరం అనే వ్యక్తి. ఇలాంటి వాటన్నిటిని చూసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ వింత నాటకాలన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకొని తీరాల్సిందే కదా. అలాంటి దాంట్లో ఈ వ్యవహారం మొత్తం ఎక్కడ బయటపడిపోతుందో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉర్సా కంపెనీ అనే ఊరు పేరు లేని కంపెనీ ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టేస్తా ఉన్నారు అని ఇప్పుడు సాక్షిలో రాస్తూ ఉంటే మన గత చరిత్ర ఏమిటి ఒకసారి అది కూడా చూసుకోండి. సరస్వతి దానికే మొన్న కట్టబెట్టిన దాంట్లో అటవీ భూములు ఉన్న సంగతి కానీ, మరి భారతీ సిమెంట్సు, దాల్మియా సిమెంట్ల యొక్క 793 కోట్ల వాల్యూ కలిగిన ఒక ప్రాపర్టీని మళ్ళీ ఈడీ అటాచ్ చేయటం కానీ, మిగతా వాటన్నిటిలోనూ ఎన్నెన్నో వాళ్ళకి సున్నప్రాయ గనులు కట్టబెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, క్విడ్ ప్రోకో అనే ఒక మాట అసలు పాపులర్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా.
ఈ క్విడ్ ప్రోకోలో ఏం చేశారు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న కంపెనీల్లో ఉన్న వాళ్ళందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే కంపెనీలకి ఆయన కనీసం ఒక కంపెనీ ఎలా పెట్టాలి దానికి కూడా సమాధానం చెప్పలేడేమో జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అన్ని కంపెనీలు, వందల కంపెనీలని ఇన్కార్పొరేట్ చేసి అందులో పెట్టుబడులు పెట్టించుకొని వేరే సూట్ కేస్ కంపెనీలు వీటన్నిటి ద్వారా డబ్బులు ఆర్జించి ఈరోజు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం అలా చేస్తోంది. ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీ కనుక ఇక్కడ ఈ 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే వాళ్ళకి ఇచ్చిన భూమి నిరభ్యంతరంగా తిరిగి తీసేసుకోబడుతుంది. అలాగనే మరి మొన్న రామానాయుడు స్టూడియోస్కి వైజాగ్లో ఇచ్చిన భూమికి కూడా నోటీస్ ఇవ్వటం జరిగింది. అది అన్యాక్రాంతం అయిపోతుంది కాబట్టి అని. మరి కేవలం రామానాయుడే కాదు, మిగతా చాలా కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చారు. మీ భూములు తిరిగి తీసేసుకుంటాం, మేము మీకు ఇచ్చినవి మేము మళ్ళీ తిరిగి గవర్నమెంట్ తిరిగి వాపస్ తీసుకుంటుంది అని వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీ కూడా రేపు అనుకున్న సమయంలో పెట్టకపోతే దాన్ని కూడా తిరిగి తీసేసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే నష్టం కానీ ప్రజలకు వచ్చే నష్టం కానీ ఆ ఇచ్చిన భూమిలో వాళ్ళు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోతే వాళ్ళకే నష్టం తప్ప మనకేం లేదు కదా. కావాలంటే అది మళ్ళీ మరొకళ్ళకి అలాట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని టీసీఎస్కి ఒక దీనిగా చూపిస్తూ అంత పెద్ద కంపెనీని తీసుకొచ్చామని కిందనున్న కంపెనీలు అన్నిటితోటి భూములు పందేరం చేస్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం కాబోతున్నాయని ఈరోజు వాపోతూ ఉంటే అసలు మొత్తం అన్యాక్రాంతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెంచుకుందే ఇక్కడే కదా. ఈ సాక్షిలో రాసే ఈ మాటలన్నిటినీ అసలు ఇలాంటి డిసెక్షన్ ఎందుకు చేయవలసి వస్తుంది అని అంటే ఇందులో అర్ధ సత్యాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ బేస్ చేసుకుని మనం ఈ సాక్షి ప్రబోధాలు అనే ఒక కార్యక్రమాన్ని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీన్ని ప్రతిరోజు మీకు సాక్షిలో రాసే ఈ న్యూస్లో దాని వెనకున్న వాళ్ళ ఉద్దేశాలను ఎత్తి చూపించడం ఒకటే లక్ష్యం. ఇదే ఈరోజు కుండబద్దలు.